శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇంటి ముందు ఈ వస్తువుని ఉంచితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది. మా వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. ప్రతికూల శక్తులతో లోపలికి ప్రవేశించాలన్నా, అదృష్టం తలుపు తట్టాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉంది అనేది నిర్ణయిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచకూడదు, అలాగే ఏమి ఉంచాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవటం మంచిది అని చెప్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచటం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. పురాణాల ప్రకారం రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీటిని నింపి అందులో పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, పువ్వులు వేసి ద్వారానికి ఒకవైపున ఉంచాలి. సకల విఘ్నాలను తొలగించే అధిపతి గణనాథుడు. మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడి పూజ చేస్తాం. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని తీసుకురావటానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తి గుర్తును గీయండి. ఇది అదృష్టం, శ్రేయస్సుని తెస్తుంది. ఇంకా వ్యాధులు, దుఃఖాలని కూడా తగ్గిస్తుంది. పసుపుతో వేస్తే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు. కాబట్టి చీపురుని ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు కూడా ఉంచకూడదు. అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడి ఆకులు తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదు అని నమ్మకం. మామిడాకులు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని గుర్తుంచుకోండి. ఇంటి ప్రధాన ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది. తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని, శాంతిని తెస్తుంది. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద, శ్రేయస్సుకు చిహ్నం. ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ని పెంచటం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెప్తారు. మన ఇంటిపైన ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని చెప్తారు. ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోకపోతే నేరుగా నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని, నరదిష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు. పంచముఖి హనుమంతుడు చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. చాలా మంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు. ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచటం వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద షూస్ కానీ చెప్పులు కానీ చిందరవందరంగా పడి ఉంచటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు, గొడవలు జరుగుతాయి. కాబట్టి
షూరాక్ని ఒక పక్కన ఉంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీంతో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం, అదృష్టాన్ని తెస్తుంది. వాస్తు శాస్త్రంలో పటిక చాలా ప్రధానమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రంలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వల్ల వాస్తు దోషాలు, నరదృష్టి దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నం అయిన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. చాలా మంది ముగ్గు పైన పసుపు, కుంకుమ వేస్తారు. వాస్తవానికి అలా చేయకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు పైన వేసినటువంటి పసుపు మరియు కుంకుమలని మనం తొక్కే అవకాశం ఉంది. మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అదే సమస్యను సృష్టించవచ్చు అని నమ్ముతారు. మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్లు ఉంటే అది అశుభ సంకేతం. ఇంటి అలంకరణ కోసం చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం పైన తీగ మొక్కలు పెంచుతారు. కానీ ఇది వాస్తుపరంగా దోషం. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండాలి. ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుప్రక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇంట్లో ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించటం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఆనందం, శాంతి చేకూరుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు. ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు. దీంతో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంట్లో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెప్తారు. సూర్యాస్తమయం అవ్వగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించటం చాలా శుభప్రదం. వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసినటువంటి ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి. లోహపు ద్వారాలు పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఇంట్లో పిరమిడ్ ఉంచటం వల్ల కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇంట్లో పిరమిడ్ ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని వాస్తు పండితులు చెప్తున్నారు. గుర్రపు డెక్కను ఇంటికి అదృష్ట చిహ్నంగా భావిస్తారు. దీన్ని ప్రధాన ద్వారంపై భాగంలో ఉంచాలి. ఇనుముతో చేసిన నల్ల గుర్రపు డెక్కను ఉంచితే శనీశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. చెడు దృష్టి పడకుండా ఉంటుంది. ఇంటికి ఉత్తరం వైపు నీటితో నింపిన కుండను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి పాదాలను ఇంటి ప్రధాన ద్వారానికి ఉంచటం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.